నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా జైహోకు స్వాగతం. ఒక దీపం వెలుగుతూ వేల దీపాలను వెలిగిస్తుందంటారు. రాజస్థాన్లో సామాన్య గృహిణి రుమాదేవి అపురూప విజయమే ఇందుకు నిదర్శనం. అమ్మమ్మ నేర్పిన కళతో వ్యాపారవేత్తగా మారి వేలాది మహిళలకు శిక్షణ ఇచ్చి స్వయం పోషకులుగా తీర్చిదిద్దారు. గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలో తేజషీభాయ్ అనే కళాకారుడు కాలం ఒడికి చేరిన ఖరాద్ కలీన్ అనే తివాచీల తయారీని సజీవంగా నిలిపారు. భావితరాలకు అందిస్తున్నారు. విభిన్న ప్రేరణ కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. పేదరికం ఛాయల్లో ఆమె 8వ తరగతికే చదువు మానేయాల్సి వచ్చింది. కానీ తర్వాత కాలంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం తనని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. తమ విద్యార్థులకు స్ఫూర్తి పాఠం బోధించాలని కోరింది. ఆ విజేత రాజస్థానీ వనిత రుమాదేవి. బార్మర్ జిల్లా రావత్సర్ గ్రామంలో దారిద్ర్యం నీడన పెరిగిన ఆమె స్వయం కృషితో సంపన్నురాలిగా ఎదిగారు. రాజస్థానీ వస్త్రాలు, హస్తకళా వస్తు తయారీని నేర్పి వేలాది జీవితాలకు వెలుగయ్యారు. ఒకనాడు మంచినీటికి ఎడారుల్లో నడిచిన ఆమె అనంతర కాలంలో అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై నడిచారు. జీవితం ఎడారిలా మారినప్పుడు ఆ జీవితాన్నే ఆమె ఓయాసిస్సుగా మార్చుకున్నారు. చిరుదీపం వెలిగించి వేల జీవితాలను వెలిగించారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో హస్తకళలకు గుమ్మంలా, ఒంటెల సవారీకి దోవగా, ఎడారి పండుగలకు వేదికగా విలసిల్లే బార్మీర్ జిల్లా. ఇక్కడ రావత్సర్ అనే గ్రామంలో రుమాదేవి 1989లో మధ్యతరగతి పేద కుటుంబంలో జన్మించారు. పేదరికం విసిరిన సవాళ్లను జయించి తను సంపన్నురాలయ్యారు. వేలాది కుటుంబాలను సుసంపన్నం చేశారు. లక్షలాదిని ప్రభావితం చేశారు. దేశ విదేశాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన రుమాదేవి జీవన ప్రయాణం ఆసక్తిదాయకం. తనకు ఊహ తెలియనప్పుడే అమ్మ ఈ లోకం విడిచి వెళ్ళింది. ఆ గ్రామంలో మంచినీళ్లకు మైళ్లు నడవాలి, రహదారులు లేవు, బతుకు దారి లేదు. ఆంక్షలతో అమ్మాయిలంతా 8తో చదువు చాలించేవాళ్లే. అమ్మమ్మ నేర్పిన కుట్లు, అల్లిక పనుల మీద ఆసక్తి ఏర్పడింది. ఈ పనులతోనే తర్వాత కాలంలో తన జీవితాన్ని నిర్మించుకున్నారు. నేను చదివింది 8వ తరగతి. అందువల్ల అసలు నేను ఈ పనులు చేయగలనో లేదో తెలియదు. కానీ నా కుటుంబాన్ని నేనే చూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో జీవితం ఓ మలుపు తిరిగింది. బతుకు తెరువుకు సూదీదారం పని చేయాల్సి వచ్చింది. ఏదో నా ఒక్కదాని కోసమే కాదు, ఇతర వనితలు కూడా తమ కాళ్ల మీద తాము నిలబడి స్వయం పోషకత్వం సాధించాల్సిన అవసరం ఉంది. వారి కోసం నేను ఈ ఎంబ్రాయిడరీ పని చేపట్టాలని నిర్ణయించుకున్నాను. 17 ఏళ్లకే రుమాదేవికి వివాహమైంది. అక్కడ పరిస్థితి బాగాలేదు. మరో ఏడాదికి ఓ విషాదం చోటు చేసుకుంది. తొలి బిడ్డడు పుట్టాడు. కాని ఆ ఆనందం ఆవిరైంది. 2 రోజులకే చనిపోయాడు. బాధ నుంచి బయటపడే వ్యాపకం ఎంచుకుంది. కుట్టు పనులతో 4 డబ్బులు సంపాదిస్తోంది. తనలాంటి పేద మహిళల్నే చేరదీసి అండగా నిలవాలని భావించింది. రాజస్థానీ సాంప్రదాయ దుస్తులు, ఇతర హస్తకళా వస్తువుల తయారీలో నైపుణ్యం ఉన్న 10 మహిళలను సంఘటితం చేసి పని కల్పించారు. వారిచ్చిన కొద్దిపాటి డబ్బుతో పాత కుట్టు మిషన్లు కొని పని నేర్పారు. తొలుత చేతి సంచులు, దిండ్లు లాంటి చిన్న వినియోగ వస్తువుల్ని తయారు చేశారు. బాల్యంలోనే అమ్మా నాన్నను పోగొట్టుకున్నాను. మామయ్య, అత్తయ్య దగ్గర పెరిగాను. పెళ్లైనప్పుడు మా కుటుంబానికి భుక్తి గడిచేందుకు సరిపడా ఆదాయమే లేదు. నేను పెద్దగా చదువుకోలేదు. మా వారికి చదువు రాదు. మొదటి బిడ్డడు పుట్టగానే అనారోగ్య సమస్యలొచ్చాయి. ప్రాణాలు కాపాడుకోలేకపోయాం. అలాంటి కష్టకాలంలో నా కోసం, చుట్టూ ఉన్న నాలాంటి మహిళల కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. సామాజిక కార్యకర్త విక్రమ్ సింగ్ నెలకొల్పిన గ్రామీణ వికాస్ ఏవం చేతనా స్థాన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రుమాదేవి, ఆమె బృందం తొలిదశలో 75 గ్రామాల్లో 22,000 శ్రామిక మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. తర్వాత ఆమె ఈ సంస్థకు అధ్యక్షురాలయ్యారు. రుమాదేవి ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 250 గ్రామాల్లో 30,000 మహిళలకు శిక్షణతో సాధికారత తెచ్చారు. ఎంబ్రాయిడరీ, కుట్టు పనుల్లో తీర్చిదిద్ది సుస్థిర ఉపాధి కల్పన లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
ताऊ जी हमेशा कहते थे बेटा पढ़ाई। మామయ్య నాకు చదువుకోవాలని చెబుతుండేవాడు. ఆయన నాకు స్ఫూర్తి. అయితే బడి చాలా దూరంలో ఉంది, అందువల్ల వెళ్ళలేదు. కానీ తనకు వచ్చిన విద్యలు, నేర్చిన నైపుణ్యాలన్నీ నాకు చెప్పాలని ప్రయత్నించేవారు. నేను అమ్మమ్మ పక్కనే కూర్చొని ఆమె చేసే కుట్టు పని చూసి నేర్చుకున్నాను. అయితే ఆ సూది నా చేతికి గుచ్చుకుంటుందేమోనని తను ఆందోళన చెందేది. కానీ తన నుంచి ఎంతో నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాను. అందుకే ఏదో ఒక పని చేసేదాన్ని. कुछ न कुछ काम करते रहना है। రుమాదేవి రూపొందించే సంప్రదాయ కళాత్మక దుస్తులు, వస్తువులు కొందరు తెలిసిన వాళ్ల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ క్రమంలో 2012లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రే లాక్మే ఫ్యాషన్ వీక్ కు ఆహ్వానించారు. కానీ తొలినాళ్లలో తన మీద తనకు నమ్మకం లేక వాటికి దూరంగా ఉండేవారు. కానీ 2015లో తను అలాంటి ఆహ్వానాన్ని అంగీకరించి తన కళాత్మక వస్తువులు, వస్త్రాలను ప్రదర్శించారు. ఆమె కళా సృజనకు ఫ్యాషన్ ప్రపంచం సలాం చేసింది. రుమాదేవి పత్రికల ముఖ చిత్రాలపై మెరిశారు. ఫ్యాషన్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. शुरुआत में तो मुझे बिल्कुल మొదట నాకు అసలు మార్కెట్ పరిస్థితులపై ఎంత మాత్రం అవగాహన లేదు. నేను అప్పట్లో చిన్న చేతి సంచులు తయారు చేశాను. తర్వాత మార్కెటింగ్ వ్యూహాలపై దృష్టి పెట్టాను. అప్పుడే నాకు కొందరు మిత్రులు గ్రామీణ వికాస్ ఏవం చేతన సంస్థాన్ ఒకటి ఉందని చెప్పారు. మేం కొందరం కలిసి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ఎందుకంటే వాళ్ళు కొంతకాలం నుంచి మహిళా వాలంటీర్ల కోసం అన్వేషిస్తున్నారట. అయితే మహిళలు ముందుకు రావటం అనేది అక్కడ చాలా అరుదు. మా వస్తువులను చూసి వాళ్ళు మరో మాట మాట్లాడలేదు. మా వస్తువులను మార్కెట్ కు పరిచయం చేశారు. పెద్ద నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. और ज्यादा बहनों को काम मिल सकता है। అలా అలా రుమాదేవి హస్తకళా నైపుణ్యాలు అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించాయి. బ్రిటిష్ ప్యాచ్ వర్క్ అండ్ క్విల్టింగ్ మ్యాగజైన్ రుమాదేవి కళాకృతుల్ని పరిచయం చేసింది. ఆమె తన బృందం తయారు చేసిన వస్తువులతో లండన్, సింగపూర్, జర్మనీ, కొలంబోలో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ఆమె కథనం, విజయాలు ప్రపంచమంతా పరిచయమయ్యాయి. ఫ్యాషన్ ప్రపంచం ప్రశంసలు పొందాయి. మన దేశంలో నారీశక్తి సమ్మాన్ సహా దేశ విదేశాల్లో పురస్కారాలు లభించాయి. రుమాదేవి సుప్రసిద్ధ వ్యక్తిగా మారిపోయారు. मैंने जब काम की शुरुआत की तो मुझे बिल्कुल आइडिया नहीं था। కుట్టు పనిలో నాకు బహుమతులు, అవార్డులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. అయితే గవర్నర్ నుంచి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు స్వీకరించాక ఎంతో సంతోషించాను. ఇక నేను రాష్ట్రపతిని కలవటం, సత్కారం పొందటంతో నా ఆనందానికి అవధుల్లేవు. నేను భారత రాష్ట్రపతిని కలిసి భోజనం చేస్తానని కలలో సైతం ఊహించలేదు. ఏదైతేనేం ఒక కల నిజమైంది. में बैठ के नाश्ता करेंगे, सोना चांदी के बर्तनों में खाना खाएंगे, ये बिल्कुल नहीं सोचा था। రుమాదేవిని విజయాలు వరించాయి, సవాళ్లు వెన్నంటాయి. అయినా మహిళా సాధికారత కల్పన కార్యక్రమాన్ని వదిలిపెట్టలేదు. సవాళ్లను స్వాగతిస్తూనే ముందుకు సాగారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు పాటించే పరదా పద్ధతి ఆటంకంగా తయారైంది. ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా లెక్క చేయలేదు. గ్రామీణ మహిళలను, గిరిజన కళాకారుల్ని ప్రోత్సహించటంలో రుమాదేవి ముందే ఉన్నారు. मैं हमेशा महिलाओं నారీమణులకు ఒక చిన్న సందేశం. ఓ మహిళ, సాటి మహిళను సదా గౌరవించాలి. మనం మన హక్కుల సాధనకు పోరాడాలి. మనందరిలో ఏదో ఒక ప్రతిభ ఉందని నాకు గట్టి నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఉంటే అందుకు బద్దులై खड़े ఉండండి. रहे, अड़े रहे। రుమాదేవి చేపట్టిన కార్యక్రమాలు సుసంపన్న రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నాయి. మహిళా సాధికారత, అభివృద్ధికి, స్వయం సమృద్ధి సాధనకు అవకాశాల కల్పన ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. రుమాదేవి నిర్విరామ కృషితో మహిళల జీవన రేఖను మార్చారు. అంకిత భావం, వృత్తి నైపుణ్యం ఉంటే ఎటువంటి ఆటంకాలనైనా ఎదురించి విజయాలు సాధించవచ్చని రుమాదేవి నిరూపిస్తున్నారు. జాతి మెచ్చిన ఖ్యాతి పొందిన కళాఖండాలు ఖరాద్ తివాచీలు, రగ్గులు. గుజరాత్ రాష్ట్రం కచ్ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే పరిమితమైన కళ ఆదరణ ఉన్న నేత పనివారాల వలసలతో క్రమముగా కనుమరుగవుతోంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఖరాద్ తివాచీ తయారీ కళను తరాలుగా తేజ్భాయ్ పరిరక్షిస్తున్నారు. ఆయన కుమారులు తమ వారసత్వ కళకు మరిన్ని వన్నెలద్దుతున్నారు. తడారిన పొలాలు, నెర్రెలిచ్చిన నేల తల్లి. గుజరాత్లో వెన్నాడే కచ్ ప్రాంతం. అక్కడి జనహృదయాల్లో కళలంటే ఉన్న ఆర్ద్రత ఇంకిపోలేదు. మినుకు మినుకుమంటూ ఉనికి చాటుతున్న వారసత్వ కళలు సజీవంగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారకులు భుజ్ సమీపాన కుక్మా గ్రామవాసులైన తేజషీభాయ్ మార్వాడా, ఆయన కుటుంబ సభ్యులు. ఉన్నితో తయారయ్యే సహజ సిద్ధ ఖరాద్ తివాచీ కళను పరిరక్షిస్తూ భావితరాలకు అందిస్తున్నారు.
700 ఏళ్ల నాటి కారాద్ తివాచీ నేతకళ పరిరక్షణలో నేడు తేజషీ భాయ్ ఓ ముఖ్య ప్రతినిధిగా మారారు. और सर उसमें ऐसे है कि వేసవిలో గొర్రెల ఉన్ని 2 పర్యాయాలు కత్తిరించాలి. ఒంటెలైతే ఒక్కసారి. కత్తిరించిన ఉన్నిని జాగ్రత్తగా శుభ్రం చేసి దువ్వి తిప్పుతుంటే వచ్చే దారాలను ఉండలుగా చుడతారు. ఆ తరువాత లక్క, నీలిమందు, దానిమ్మ, జిగురు తదితర పదార్థాలతో కూడిన రంగు వేస్తారు. అద్దకం, నేత అన్నీ మేమే చేస్తాం. ఈ ప్రక్రియలో ఉపయోగించే ఇవన్నీ సహజ సిద్ధమైనవేనని నిర్ధారిస్తాం. बुनका और पोमोग्रेन है जो ऐसे नेचुरल डाई है वो ही करते हैं, उससे ही वीविंग करते हैं. ఖరాద్ తివాచీల తయారీ పనిని తేజషీ భాయ్ తండ్రి దగ్గర నేర్చారు. ఆయన భారత్ పాకిస్తాన్ సరిహద్దున కచ్ ప్రాంతం కురాన్ గ్రామంలో పశువుల కాపర్ల కోసం కంబళ్లు, రగ్గులు నేసేవారు. ఒకనాడు పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం పెద్ద మార్కెట్గా విలసిల్లింది. కానీ దేశ విభజన తర్వాత పూర్తిగా కనుమరుగైంది. కేవలం కొద్ది కుటుంబాలకే పరిమితమైంది. ఈ వారసత్వ ఖరాద్ తివాచీ నేత పనిని తేజషీ భాయ్ ముందుకు తీసుకెళ్లారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. ఖరాద్ తివాచీ నేత శైలి, వీటిని కేవలం తివాచీలు, రగ్గులుగానే చూడకూడదని తేజషీ భాయ్ చెబుతుంటారు. ఇవి చరిత్రను, కళా సృజనను పొదిగిన మేలిమి కళనేత కళాఖండాలంటారు. जैसे हमारे पूर्वजों ने संघर्ष किया, మా పూర్వీకులు కష్టాలు పడ్డారు, కళను నిలబెట్టారు. వారి స్వేదం, శ్రమ, సాంస్కృతిక వారసత్వ ఫలాలనే నేడు మేము పొందుతున్నాం. ఈ కళ పూర్తి సహజ సిద్ధమైన కళ. సంరక్షించేందుకు అంకితమయ్యాం. నా పెద్ద కుమారుడు 2018లో రాష్ట్ర స్థాయి పురస్కారం పొందాడు. చిన్న కుమారునికి 2022లో పురస్కారం లభించింది. 2020-21లో ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీజీ ప్రారంభించిన ప్రభుత్వ ప్రాజెక్టులో మేము పాల్గొన్నాం. लाल किले में एक गवर्नमेंट का प्रोजेक्ट था, नरेंद्र मोदी साहब का, जो आत्मनिर्भर. తేజషీ భాయ్, ఆయన కుమారులు సమత్, హీరా తరాలుగా అందుతోన్న సాంకేతిక వారసత్వ నైపుణ్యాలను మేళవించి జీవం పోశారు. ఆపై కొత్త సొగసులు అద్దుతున్నారు. ఇవి సృజన రంగరించి ఎంతో శ్రమతో నేసినవి. తరాలుగా వారి వ్యాపార పరిణామ క్రమానికి ప్రతీకలు. తేజషీ భాయ్, ఆయన పూర్వీకులు సంచార జాతులు సేకరించి ఇచ్చిన ఒంటె ఉన్నిని ఉపయోగించేవారు. ఇప్పుడు తేజషీ భాయ్ కేవలం గొర్రె ఉన్నినే వాడుతున్నారు. అలనాటి నైపుణ్యం, సహజత్వం కోల్పోకుండా కొత్త వన్నెలు అద్దుతున్నారు. కొన్ని రకాల తివాచీలు, రగ్గుల నేతకు నెలల వ్యవధి అవసరం. సంచార జాతులు, ఒంటెల మీద దేశ దేశాలు తిరిగిన రోజుల్లో ఈ కళ విలసిల్లింది. बार बार प्रश्न वही आते. మేము ఎన్నో కష్టాలు పడ్డాం. గతంలో మా సామాజిక వర్గంలో ఎందరో ఖరద్ శైలి తివాచీలు, రగ్గులను తయారు చేశారు. కుటుంబ పోషణకు మేమంతా వ్యవసాయం, పశుపోషణ చేపట్టాం. ఆ రోజుల్లో ఒంటెల మీద ప్రయాణమే మాకు ఏకైక రవాణా సదుపాయం. నా పెళ్లైనప్పుడు భార్యను తీసుకువచ్చేందుకు ఒంటె మీద నేను తయారు చేసిన ఖరద్ తివాచీ వేశాను. जो ये वीविंग करते थे, తేజషీ భాయ్ నేసిన ఖరారద్ తివాచీలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆ కళా సృజన, ప్రతిభ ఎంత ఉన్నతంగా ఉంటాయంటే ఆయన తివాచీలను సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయంలో ఉంచారు. జాతి మెచ్చిన కళనేత తివాచీల ఖ్యాతి దేశ సాంస్కృతిక సరిహద్దులు చెరిపివేసింది. వాటి విశిష్టత అంతర్జాతీయంగా మారుమోగింది. ఇలా కచ్ ఖరద్ తివాచీలు విదేశాలను ఆకర్షించాయి. गवर्नमेंट को ये तो सोचना चाहिए. ప్రభుత్వం ఈ కళారూపంపై మరింత దృష్టి పెట్టాలి. నేను 2008లో రాన్ ఉత్సవ్లో అవార్డును అందుకున్నాను. ఈ పండుగకు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. విదేశాల్లోనూ మా కార్పెట్లకు ఇప్పటికీ ఎంతో గిరాకీ ఉంది. గిరాకీకి తగినట్లుగా అందించలేని పరిస్థితి ఉంది. నాకు చదువు రాదు. అందువల్ల మా ఇంటికి వచ్చే విదేశీ సందర్శకులు మాట్లాడడానికి నాకు ఒక గైడ్ కావాలి. అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఈ తివాచీ నేత కళను ఇంకా మంచిగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలి. हेल्प करना चाहिए, वो गवर्नमेंट को सोचना चाहिए. కళాకారులకు శ్రమను మరిచిపోయే ప్రోత్సాహకాలు, గుర్తింపులే పురస్కారాలు. అలాంటి సత్కార పురస్కారాలు ఎన్నో తేజషీ భాయ్ని వరించాయి. 2017లో ఢిల్లీ సూరజ్ కుండ్ మేళాలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా కళామణి పురస్కారం ఆయన సత్కార కిరీటంలో చేరింది. దేశ విదేశాల విభిన్న కళాకారుల మధ్య తనను ప్రత్యేకంగా గుర్తించినందుకు భావోద్వేగం ఆవహించి మాటలు రాలేదు. ఆ కళ్ళు చెమర్చాయి. अनपढ़ हूँ बाहर, तो जॉर्जिया एक इंटरनेशनल 2017లో జార్జియా అంతర్జాతీయ తివాచీ పండుగకు నన్ను ఆహ్వానించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తివాచీ తయారీదారులు హాజరయ్యారు. నా కృషికి గుర్తింపుగా సంత్ కబీర్ పురస్కారం, జాతీయ, రాష్ట్ర పురస్కారాలు లభించాయి. గుజరాత్ పర్యాటక శాఖ సత్కరించింది. హర్యానా పర్యాటక శాఖ పురస్కారం లభించింది. అన్ని 18 పురస్కారాలు అందుకున్నాను.
गुजरात टूरिज्म भी मिले हैं, हरियाणा टूरिज्म भी अवार्ड मिले हुए हैं, छोटे मोटे अवार्ड बहुत सारे मिले हुए हैं। కచ్ కళాత్మక వారసత్వాన్ని సజీవంగా నిలిపిన తేజ్షీభాయ్ తన కళను తనతోటే ఉంచుకోవాలని భావించలేదు. అందుకు ముందుగా తన కుమారులకు నేర్పారు. తమ సంప్రదాయాన్ని పిల్లలకు అందిస్తూ నైపుణ్యాలను పంచుతూ కొనసాగిస్తున్నారు. అమ్మమ్మ పద్ధతిగా కుట్లు అల్లికలు నేర్పితే మనవరాలు రుమాదేవి ఒద్దికగా ఓర్పుతో నేర్చి వ్యాపారవేత్త అయ్యారు. వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి లక్షలాది మందికి జీవనరేఖ అయ్యారు. కళ్ల ముందే కనుమరుగవుతున్న ఖరాదు తివాచీల తయారీ కళను పరిరక్షించారు తేజషీభాయ్. ఘన నేపథ్యాన్ని వస్తున్న తరాలకు పరిచయం చేస్తున్నారు రుమాదేవి తేజషీభాయ్. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి అనన్య సామాన్యులయ్యారు. అసాధ్యులనిపించుకున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.